మరో బ్రేకింగ్ లోకి వెళ్దాం. 10 రూపాయల కాయిన్ పై గందరగోళం. కాయిన్ తీసుకొని వ్యాపారులు, దుకాణదారులు. సోషల్ మీడియాలో అడ్డగోలు ప్రచారాలతో అనుమానాలు. బీబీ నగర్ బ్యాంకులో 10 లక్షల రూపాయలు విలువైన 10 రూపాయల కాయిన్స్. ఏం చేయాలో అర్థం కాని ప్రజలు. కరెన్సీ కొరత కన్నా జనాన్ని 10 రూపాయల నాణెం వేధిస్తోంది. వ్యాపారస్తులు ఈ కాయిన్ తీసుకోవడం లేదు. ఎవరూ తీసుకొని నాణాన్ని ఏం చేసుకోవాలో ప్రజలకు తెలియడం లేదు. 10 రూపాయల కాయిన్ చెల్లదు అంటూ అడ్డగోలు ప్రచారాలు చేస్తున్నారు. ఇప్పటిదాకా ఏ నాణెం విషయంలో లేనంత గందరగోళం ఈ కాయిన్ విషయంలో కనిపిస్తోంది. అసలు ఈ కరెన్సీ నోట్లు లభించక జనం అవస్థలు పడుతున్నారు. ఇందుకు తోడైంది 10 రూపాయల నాణెం. పెట్రోల్ బంకులకు వెళ్లినా, కొన్ని షాపులకు వెళ్లినా వీటిని తీసుకోవడం లేదు. 10 రూపాయల నాణాన్ని సైలెంట్ గా జనానికి ఇస్తున్నారు గాని అదే కాయిన్ పబ్లిక్ గా ఇస్తే మాత్రం తీసుకోవడం లేదు. 10 రూపాయల కాయిన్ చెల్లడం లేదని చెప్తున్నారు. 10 రూపాయల కాయిన్ ను తీసుకోవడం లేదంటూ నోటీస్ బోర్డులు పెడుతున్నారు. హైదరాబాద్ లోని ఈసీఐఎల్ పెట్రోల్ బంక్ లో ఇదే జరిగింది. బంక్ సిబ్బందితో జనం వాగ్వాదానికి దిగారు. అంటే ఇప్పుడు ఎవరు వచ్చినా మీరు ఇలానే పెట్టారు. బెంకోడ్ వచ్చి చెప్పినా మొత్తం అంతా పెట్రోల్ పంప్ సేల్స్ ఆఫీస్ వాళ్ళు వచ్చి ఏదో ఒకటి తెలుపాలి. మీరు ఆ ప్రింట్ అవుట్ తీసి పెడితే ఏదో విషయం ఇస్తే 10 రూపాయల నోట్ ఇవ్వండి. కాయిన్ వద్దే వద్దంటున్నారు దుకాణదారులు. ఇందుకు కారణం సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవ్వడమే. దీంతో వ్యాపారస్తులు బెంబేలెత్తుతున్నారు. అందుకే తీసుకోవడం లేదన్నది మరో వాదన. 10 రూపీస్ కాయిన్స్ తోటి చాలా ప్రాబ్లం వచ్చింది. ఎవరు బయట మార్కెట్లో తీసుకోవట్లేదు. కస్టమర్స్ ఏమో మా దగ్గరకు వచ్చి తీసుకోమని చెప్తుంటే తీసుకున్నాం. యాక్చువల్గా మా లైన్లో ఒక 10 షాప్స్ ఉన్నాయి. 10 షాప్స్లో ఎవరు తీసుకోవట్లేదు. సో అందరు కస్టమర్స్ మా దగ్గరికి వస్తే మేము తీసుకున్నాం. ఎస్ఆర్ నగర్ ఆంధ్ర బ్యాంక్కి తీసుకెళ్ళాను కాయిన్స్. తీసుకెళ్తే వాళ్ళు కూడా తీసుకోమన్నారు. వాళ్ళు చెప్పే ప్రాబ్లం ఏంటంటే మాకు ఇక్కడ స్టోర్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది, ప్లస్ అవన్నీ కౌంట్ చేసుకోవడం ఇబ్బందిగా ఉంది, అవసరమైతే ఏదైనా షాపులోకి ఇవ్వండి అన్నారు. ఆ షాపులో తీసుకోవద్దంటే షాపుల మీద కేసు వేయమని అంటున్నారు వాళ్ళు. యాదాద్రి జిల్లాలోని బీబీ నగర్ బ్యాంకులో 10 లక్షల రూపాయల విలువైన 10 రూపాయల కాయిన్స్ జమయ్యాయి. ఒక్క బీబీ నగర్లోనే కాదు, దేశమంతటా ఇదే పరిస్థితి. కాయిన్స్ ను ఎవరు తీసుకోవడం లేదు. 10 రూపాయల కాయిన్స్ చెల్లవు అని చెప్పేసి ప్రచారంలో ఉంది. బట్ అదేమీ కరెక్ట్ కాదు. మాకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేవు. 10 రూపాయల కాయిన్ చెల్లుతుంది. 10 రూపాయల కాయిన్స్ మా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము తీసుకుంటున్నాం. ఎవరిది కూడా మేము రిజెక్ట్ చేయటం లేదు, రిజెక్ట్ చేయం కూడా, చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అది రిజర్వ్ బ్యాంక్ వాడి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే అది చెల్లుతుంది, లీగల్లీ టెండర్డ్ కాయిన్ అది. సో 10 రూపాయల కాయిన్స్ ఎవరు వచ్చినా కానీ మేము వాళ్ళ ఖాతాలో జమ చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు, చేసుకోవచ్చు. 10 రూపాయల కాయిన్ పై ఏర్పడ్డ గందరగోళానికి తెరతీసేందుకు రిజర్వ్ బ్యాంక్ ప్రయత్నించింది. ఈ కాయిన్ చెల్లుబాటు అవుతుందని, అనవసర ప్రచారాలు చేయొద్దని కోరింది. 2005 నుంచి ఆర్బీఐ 10 రూపాయల కాయిన్స్ ను ముద్రిస్తోంది. ఇప్పటిదాకా 5 డిజైన్లలో ఈ పెద్ద కాయిన్ ను ముద్రించింది. కొందరు ఈ డిజైన్లను కూడా నమ్మడం లేదు. బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్తే కూడా బ్యాంకులో కూడా తీసుకోవట్లేదు, పెట్రోల్ పంప్లో వెళ్తే పెట్రోల్ పంప్ వాళ్ళు కూడా తీసుకోవట్లేదు. ఎక్కడ వెళ్ళినా కూడా ఇదే ప్రాబ్లం ఉంది. దానివల్ల ఎవరు తీసుకోవడానికి వెనక ముందు ఆడుతున్నారు. ప్యాసింజర్ చాలా మటుకు ఇస్తున్నారు, ఇచ్చినా కూడా మేము తీసుకోవడానికి వెళ్తే తీసుకుంటున్నాం. మళ్ళీ నెక్స్ట్ వేరే కస్టమర్ ఎక్కిరనుకో వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు తీసుకోవట్లేదు. ఏదైనా షాప్లో వెళ్తే షాప్లో తీసుకోవట్లేదు, పాన్ షాప్లో కానీ కిరాణా షాప్లో కానీ తీసుకోవట్లేదు. మొత్తం మీద చిల్లర సమస్యను అధిగమించడానికి ఆర్బీఐ 10 రూపాయల నాణాన్ని ముద్రిస్తే దానిపై చిల్లర ప్రచారం జరుగుతోంది. రిజర్వ్ బ్యాంకే చెప్పింది కాబట్టి వ్యాపారస్తులు ఈ ప్రచారాన్ని నమ్మొద్దని జనం కూడా కోరుతున్నారు. అసలు 10 రూపాయల కాయిన్స్ పై గందరగోళం ఎందుకు? బ్యాంకులు ఇస్తున్నాయి, వ్యాపారస్తులు వద్దంటున్నారు. చివరకు ఇబ్బందులు పడేది మాత్రం ప్రజలు. ఈ పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అగస్త్య అందిస్తారు. మొన్నటి వరకు చిల్లర కోసం కష్టపడిన జనం ఇప్పుడు చిల్లర చెల్లుబాటు కాక కష్టాలు పడుతున్నారు. 10 రూపాయల కాయిన్లు చెల్లడం లేదంటూ ప్రజల్లో జరుగుతున్న విష ప్రచారం కారణంగా ఎవరూ ఈ కాయిన్లను తీసుకోవడానికి సాహసించడం లేదు. ముఖ్యంగా కిరాణా స్టోర్లు, ఆటోలు, బస్సులలో ఈ 10 రూపాయల కాయిన్లు ఇచ్చి తిరస్కరించబడడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు, ఆవేదన చెందుతున్నారు. అయితే ఈ కాయిన్లు అధిక మొత్తంలో ఉన్న వాళ్ళు తీసుకెళ్లి బ్యాంకులలో ఇస్తున్నా కానీ బ్యాంక్ అధికారులు తీసుకోకుండా నేరుగా ఆర్బీఐ బిల్డింగ్లోకి వెళ్ళి ఆర్బీఐకి ఇచ్చేయమంటున్నారు. ప్రస్తుతం లక్డీ కపూల్లో ఉన్న ఆర్బీఐ బిల్డింగ్ వద్ద ఉన్నాం. ఇక్కడ జనం వచ్చి అధిక సంఖ్యలో 10 రూపాయల కాయిన్లు ఉన్న జనం వచ్చి ఇక్కడ కాయిన్లు ఇస్తున్నా కానీ ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఈ కాయిన్స్ తీసుకోవడానికి వీల్లేదు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం చిల్లర ఇవ్వడానికి మాత్రమే వీలుంటుంది తప్ప చిల్లర తీసుకోవడానికి వీలుండదు. ఎందుకంటే ప్రజల్లో చిల్లర ఉండి ఆ బిజినెస్ జరగడానికి
వెసులుబాటుగా ఆర్బీఐ చిల్లరను మాత్రమే ప్రజల్లోకి ఇస్తుంది, కానీ చిల్లరను తీసుకోదు. దీంతో ఆ 10 రూపాయల కాయిన్లు వెనక్కి తెచ్చుకుంటున్నారు తప్ప ఆర్బీఐ కూడా తీసుకోకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ కాయిన్లు ఏం చేసుకోవాలనే ఒక ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆర్బీఐ అనేక సార్లు ప్రకటన చేసింది, ఎవరైతే ఈ కాయిన్లు తీసుకోరో వాళ్ళ మీద కేసులు కూడా పెట్టవచ్చు అని చెప్పింది. కానీ అయితే ఈ కాయిన్ల చుట్టూ అంటే మొన్నటి వరకు 500 రూపాయల నోటు 1000 రూపాయల నోటు చెల్లకపోవడం వల్ల బ్యాంకుల చుట్టూ తిరిగాము. మళ్ళీ ఇప్పుడు ఈ 10 రూపాయల కాయిన్ల కోసం ఎక్కడికి తిరగాలంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎలాగైనా చెల్లుబాటులోకి వచ్చే విధంగా ప్రభుత్వం కానీ ఆర్బీఐ కానీ ఓ స్పష్టమైన క్లారిటీ ఇవ్వాలని మాత్రం ప్రజలు కోరుతున్నారు. కెమెరామ్యాన్ వెంకటేశ్వరరావుతో అగస్త్య, TV9 హైదరాబాద్.